మున్సిపల్ కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం ఫిబ్రవరి 24వ తారీఖు జరుగుతున్న చెలో విజయవాడ కార్యక్రమంలో మున్సిపల్ రంగంలోని అన్ని విభాగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ఫిబ్రవరి 14వ తారీఖున 3,32,000 కోట్ల రూపాయల బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మున్సిపల్ కార్మికుల తరపున మేము అనేక సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మున్సిపాలిటీ కార్మికులకు ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని, సుప్రీంకోర్టు చెప్పిన సమాన పనికి సమాన జీతం చెల్లించాలని, శాశ్వత స్వభావం కలిగిన విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని జీవో ఆర్టీ నంబర్ 16, 15 ప్రకారం పిఆర్సీ జీతాలు ప్రభుత్వ ఉద్యోగులు పర్మనెంట్ సిబ్బందికి ఏ రకంగా అయితే డిఏ చెల్లిస్తున్నారో మధ్యంతర వృత్తి, ఇంజనీరింగ్ కార్మికులు టెక్నికల్ జీతాలు ఇవన్నీ కూడా చెల్లించాలని మేము ఎప్పటి నుండో కోరుతా ఉన్నాం. కానీ ఆ రకంగా ప్రభుత్వం చెల్లించట్లేదు. కనీసం ఇప్పటి బడ్జెట్లోనన్నా పయ్యావుల కేశవ్ గారు ఆ రకమైన విశ్వాసాన్ని మున్సిపల్ కార్మికులు కలిగిస్తారనుకున్నాం. ఆ విశ్వాసం కలిగించడం, అందుకే పోరుబాటు తప్పట్లేదు. మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ జీతాలు పెంచాలి, పర్మనెంట్ చేయాలి, సమాన పని సమాన జీతం చెల్లించాలి, పట్టణాల విస్తరణ మేరకు సిబ్బంది సంఖ్యను పెంచాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పదవీ విరమణ 62 ఏళ్లకు పెంపు, పిల్లలకు ఉద్యోగాలు, ఎన్ఎంఆర్లు 25 ఏళ్ళు 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు, 13,000 ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు. కోవిడ్ కార్మికులు, బదిలీ కార్మికులు, ఎంబుక్ కార్మికులు, డైలీ వేస్ కార్మికులు, అడిషనల్ వర్కర్స్, క్లాబ్ డ్రైవర్లు, రకరకాల పేర్లు పెట్టి శ్రమ దోపిడీ చేస్తున్నారు. వీరందరికీ కూడా జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించాలని, పర్మనెంట్ వాళ్ళకి డిఏ సరెండర్ లీవ్ల బకాయిలు వెంటనే చెల్లించాలని, రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి వెంటనే జీతాలు పెంచాలి. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం 24వ తారీఖు చెలో విజయవాడ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని, భవిష్యత్తులో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తే సరి, లేని పక్షంలో రాబోయే రోజుల్లో కలిసి వచ్చే సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు, అవసరమైతే సమ్మెకెళ్ళటానికి కూడా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిద్ధమవుతుంది. ఆ పిలుపులన్నింటిలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కె ఉమాశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర కమిటీ. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.